పవన్ కళ్యాణ్ గారు హిందుత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. సనాతన ధర్మాన్ని రక్షించడానికే ఆయన ఈ భూమి మీద ఆవిర్భవించానని చెప్తారు. ఏదైనా చిన్న ఇష్యూ వస్తే ఇమీడియట్‌గా సనాతన ధర్మం అంటారు. ఆయన ఒక దీక్ష తీసుకుంటారు. మొన్న తిరుమల లడ్డు ఇన్సిడెంట్‌లో అలాగే చేశారు ఇమీడియట్‌గా. ఓకే. అందరూ మెచ్చుకున్నారు. హిందువుల్ని కోసం, హిందుత్వాన్ని బతికించడం కోసం ఇలాంటి వాళ్ళు ఉండాలి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు అనే ప్రశ్న వినిపిస్తుంది. ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం, పక్కనే ఉన్న కాకినాడ జిల్లాలోనే పిఠాపురం. ఆ ప్రాంతంలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఉన్న ఒక ఎవరైతే ఉన్నారో ఆయన నూకరాజు, ఆయన సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంది. దాని వెనక లవ్ జిహాదీ ఉంది. ఆ సాదిక్ అనే ఒక దుర్మార్గుడు ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు బతుకున్న ఆ పిల్లోడిని అనాథం చేశాడు. ఒక అమ్మాయిని ట్రాప్‌లో వేసుకొని వాళ్ళ భర్తని తన ఎదురుగుండానే అతి దారుణంగా చంపేశాడు. ఇదంతా స్పష్టంగా రాసింది. ఆమె రాసిందక్కడ. కానీ అది అందరికీ తెలుసు. ప్రజలందరికీ తెలుసు. మొత్తం యావత్ ప్రపంచం చూస్తోంది. అక్కడ పోలీసులకు తెలుసు ఇచ్చున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళలేదా? హిందువులందరూ వచ్చారు అక్కడికి, ఏకమయ్యారు. అంటే ఇక్కడ అసలు పైగా పవర్‌లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అధికారంలో ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇలాంటి చోట్ల కదా వెళ్ళాలి. ఇలాంటి చోట్ల కదా ఆయన ఓదార్పు వాళ్ళకి అవసరం ఆ కుటుంబానికి. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మీద కదా ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎంగా ఏం న్యాయం చేస్తారో చెప్పాలి కదా అక్కడ. ఓకే. జగన్ తప్పుపడదాం వెళ్ళలేదు. మిగిలిన పార్టీలు తప్పుపడదాం. కానీ పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం, సొంత జిల్లా ఆయనది. ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులైతే కనీసం స్పందించకపోవడం. ఇంకా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు స్పందించారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయనకి ఇంకా. ఇది ఏమన్నా చిన్న విషయమా? ఆ సూసైడ్ నోట్ చదివితే క్లియర్‌గా ఆయన గనక ఇమీడియట్‌గా వెళ్తారు. మరి ఆయన చదవలేదో, ఆయన వరకు వెళ్ళలేదో, ఎంత బిజీగా ఉన్నా సరే ఇమీడియట్‌గా వెళ్తారు. వెళ్ళాలి కూడా. హిందువులకు రక్షణ లేకుండా పోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఆ కుటుంబానికి అంత డ్యామేజ్ చేసేసి ఆస్తులు లాగేసుకొని మొత్తం ఆ కుటుంబమే లేకుండా భూమి మీద లేకుండా చేశాడు అంటే నిజంగా ఓకే. పట్టుకున్నారు, ఇమీడియట్‌గా అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్. దానికి కాదని అనం. కానీ అక్కడ భరోసా ఎక్కడ కలుగుతుంది? పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరిగారే ఆయన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగ ఏమైనా అన్యాయాలు జరిగినా, ఏదైనా జరిగినా వెళ్ళేవారే అప్పుడు. ఎందుకంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వెళ్ళేవారు. ఇప్పుడు వీళ్ళ పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళే ఉన్నారంటే ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారేమో. అధికారంలో ఉన్న హోంమంత్రిగా ఒక మహిళ ఉన్నారు అనిత గారు, ఆమె కూడా వెళ్ళాల. ఇంతకుముందు ఆమె తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి అప్పట్లో వాసిరెడ్డి పద్మ గారు వైసీపీ తరఫున మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మహిళలకు సంబంధించి ఏమైనా అరాచకాలు ఏమైనా జరిగినా ఇమీడియట్‌గా స్పందించేవారు అనిత గారు. అప్పుడు వచ్చి ఏంటి మీ ప్రభుత్వం ఇలా చేస్తుంది, అదే మా ప్రభుత్వం అయితే అది చేస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కనీసం బయటికి రాలేదు, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు వెళ్ళి. అంటే హిందువులకి ఏం జరిగినా పట్టించుకోరా ఇక్కడ? హిందువుల్ని అప్పుడు ప్రోత్సహించలేదు, ఇప్పుడు ప్రోత్సహించలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఆయనే వెళ్ళలేదు. పోనీ ఆయన వెళ్ళరు, ఆయన క్రిస్టియన్ అని అనుకుందాం. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? అధికారంలో ఉండి పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటి? ఈ చర్చ నడుస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో.